వినండి మొత్తం నమస్కారం అండి, నా పేరు వేమగిరి అన్నపూర్ణ. ఇప్పుడు మనకి ద్రవజీవామృతం తయారీ విధానం, దాని ఉపయోగాల గురించి మీకు చెప్తాను. వచ్చి 100 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి. ఓ డ్రమ్లో 100 లీటర్ల నీళ్ళకి 2 కేజీలు శనగపిండి, 10 కేజీలు ఆవు పేడ, 10 లీటర్లు ఆవు మూత్రం, గుప్పుడు పుట్టమట్టి, 2 కేజీలు బెల్లం తీసుకోవాలి. బెల్లంలో సుక్రోజిన్ ఉంటుంది కాబట్టి పప్పు దినుసులు ఏంటంటే బ్యాక్టీరియా కావాల్సిన పోషకాలు అదే ప్రోటీన్స్ అందులో ఉంటాయి. ఈ సుక్రోజిన్ ఈ ప్రోటీన్స్ వల్ల మనకి ఉన్న ఆవు పేడలో మూత్రంలో ఉన్న బ్యాక్టీరియాస్ ఏంటంటే డెవలప్ అవ్వడానికి ఆ రెండు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఉన్న పిండిని మనం ఇది వరకు పిండిలాగా వేసేసేవాళ్ళం. అలా కాకుండా మనం లిక్విడ్ లాగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అలా ద్రవాల్లాగా తయారు చేసుకుని ఒక ఉండ కూడా ఏమి లేకుండా తయారు చేసుకుని ఒక జంతికల పిండో లేకపోతే బజ్జీల పిండో కలుపుకుని దాన్ని ఒక్కొక్కటి ద్రావణంలాగా ఇందులో వేసుకోవాలి. అందులో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా మనకి బ్యాక్టీరియాకి ఆహారం అన్నది దొరుకుతుంది. ఈ ఉండల కింద ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవి తల కన్నా చాలా సన్నగా ఉంటాయి. మనకి ఉన్న బ్యాక్టీరియాస్ సూక్ష్మజీవులు అయ్యి ఈ ఉండలా ఉన్న ఆహారాన్ని తీసుకునేటప్పటికి లేట్ అవుతుంది. మనకి అది కొన్ని బ్యాక్టీరియాస్ చనిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి దానికి సరిపడా ఫుడ్ దొరకాలంటే, బాగా తయారవ్వాలంటే ఇలా తయారు చేసుకుని ఒక్కొక్క లిక్విడ్ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆవు మూత్రం వేసుకుందాం. 10 లీటర్ల ఆవు మూత్రము 100 లీటర్ల నీటిలో వేసుకుంటున్నాము. ఇప్పుడు జాయిపోయింది. పోసేయండి. తర్వాత ఆవు పేడ వేసుకుందామండి. ఇలాగా అసలు ఉండలు లేకుండా చేసుకుని తర్వాత శనగపిండి వేసుకుంటున్నామండి. శనగపిండిలో కూడా ఎటువంటి ఉండలు లేకుండా ముందుగానే కలిపేసి కొంచెం ఉంచండి. కొంచెం ఓకే అండి. తర్వాత పుట్టమట్టి ఎందుకంటే పుట్టమట్టిలో ఎటువంటి కెమికల్ వాడలేని వాటిని చీమలు తీసుకెళ్ళి మట్టి పుట్ట పెట్టుకుంటుంది. అది ఏంటంటే వాటిలో చాలా కోట్లు సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు అన్నవి కూడా మన జీవామృతంలో డెవలప్ అవుతాయి అన్నమాట. అవి స్ప్రే చేసుకున్న సాయిల్కి ఇచ్చుకున్నా మనకు కావాల్సిన పోషకాలు కానీ డెవలప్ అవుతాయి అన్నమాట. ఇది కూడా నీటిలోని కానీ గోమూత్రంలో కానీ కలుపుకుని వేసుకోవాలి. బెల్లం ఇప్పుడు వేసేది బెల్లం కూడా ముందుగా చితగొట్టేసుకుని గోమూత్రంలో నానబెట్టుకోవాలన్నమాట. ఒకసారి ఆగండి. ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో వేసుకుంటున్నాం. చెప్పండి. తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత
సవ్య దిశ అంటే గడియారం తిరుగుతుంది కదా, గడియారం తిరిగి దిశగా మనం ఈ లిక్విడ్ మొత్తం వేసుకున్న ద్రవజీవామృతాన్ని ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకొని ఒక గోను సంచి వేసుకోవాలి. గోను సంచి వేసుకుని నేడు పట్టుని ఉంచుకుంటే కనుక ఇది వారం రోజులు తయారవుతుంది అన్నమాట. వారం రోజులు తయారైన తర్వాత కింద చెప్పారు కదా సారు, బెట్టను తట్టుకోవాలనుకుంటే కనుక మనం స్ప్రే చేసి మొక్క నాని కింద భూమి వరకు పడేటట్టు స్ప్రే చేస్తే మొక్క కావాల్సిన పోషకాలు వాటర్ లేని పరిస్థితుల్లో కూడా బెట్టను తట్టుకుంటాయి అనేది చెప్పారు కదా, అందుకు ఉపయోగపడుతుంది ఈ ద్రవజీవామృతం. ఇది 15 రోజులకోసారి 20 రోజులకోసారి పారించుకోవచ్చు. అంటే మన సాయిల్ తత్వాన్ని బట్టి, అంటే అది నేను 15 రోజులకోసారి పారిస్తాను వేసుకున్నాను కాబట్టి. మీరు స్ప్రేయింగ్ చేస్తున్నారు కదా, ఏ విధంగా చేస్తున్నారు? డైరెక్ట్ జీవామృతం చేస్తున్నారు, వాటర్ మిక్స్ చేసి చేస్తున్నారా? వాటర్ మిక్స్ చేసి చేస్తామండి. వాటర్ మిక్స్ చేయకుండా చేయండి ఈసారి. సార్ చెప్పిన విధానం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఏం కాదు అంటే నేను ట్రై చేశాను, అందుకే చెప్తాను. ట్రై చేసి చూడండి. చేసుకునేటప్పుడు బాగా ఫిల్టర్ చేసుకోవాలి. అవునండి, స్ప్రే చేయాలంటే బాగా 2 సార్లు అయినా కనీసం ఫిల్టర్. అప్పుడు తడి ఇబ్బంది వచ్చినా కానీ మొక్క చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇలాగా కర్రతో ఉదయం సాయంత్రం కూడా కుదిరితే 3 పూటలు తిప్పొచ్చు, లేదంటే ఉదయం సాయంత్రం కంపల్సరీ 2 పూటలు తిప్పి మళ్ళీ మూత వేసేసుకోవాలి. ఈ గోను సంచి ఏదమ్మా ఆ విధంగానే తిప్పాలి. చిల్లులు ఉన్నాయి ఆ పక్కన. వారం రోజులు తయారవుతుంది. వారం రోజుల తర్వాత ఇది మంచి బంగారు రంగులో తయారయ్యి మంచి స్మెల్ వస్తుంది. ఒక మామిడి పండు రంగు వచ్చి స్మెల్, పండు ముగ్గునట్టు స్మెల్ వస్తుంది అనమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది. అది అలవాటు అయిన వాళ్ళకి తెలుస్తుంది. అది ఏంటంటే ఇది గోను సంచి మూతేసేసి చిల్లులు తట్టుకొని పెట్టండి. చిల్లులు టైప్ అయింది వీడియోలో చెప్పండి.